తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సినిమా మీద హైప్ పెంచాలంటే అదిరిపోయే ప్రమోషన్ కంటెంట్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వాలి. అప్పుడే సినిమా మీద బజ్ క్రియేట్ అవుతుంది. ఇదంతా పాత లెక్క. ఈ జనరేషన్ మేకర్స్ ప్రమోషన్ ఫార్ములాను పూర్తిగా మార్చేశారు. ఎలా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. బాహుబలి RRR సినిమాల తర్వాత మహేష్ బాబుతో గ్లోబల్ మూవీ స్టార్ట్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతున్నా ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఫ్యాన్స్ లో ఈ సినిమా మీద అంచనాలు మాత్రం ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. SSMB 29 రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న మరో మూవీ AA22. బన్నీ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ వీడియోలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి న్యూస్ రాకపోయినా సినిమా మీద బజ్ మాత్రం అదే రేంజ్లో కంటిన్యూ అవుతోంది. ప్రభాస్ విషయంలో ఈ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రెజెంట్ ప్రభాస్ కిట్టీలో ఉన్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ ఇంతవరకు రాలేదు. అయినా ఆ సినిమాలు ఎప్పటికప్పుడు ట్రెండ్స్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా అప్డేట్ లేకుండానే సినిమాలను ట్రెండ్లో ఉంచుతున్న స్టార్స్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాతో మరోసారి పవన్ సిల్వర్ స్క్రీన్ జర్నీ మీద బస్ క్రియేట్ అయింది. ఓజీ సూపర్ హిట్ కావటం, పవన్ కూడా సినిమాలు కంటిన్యూ అవుతానన్న సిగ్నల్ ఇవ్వడంతో పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ లైన్లో క్రేజీ కెప్టెన్స్ పేర్లు ఫ్యాన్స్ ను ఊరిస్తున్నాయి. ప్రెజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ పవన్ ఓకే అంటే సినిమాను పట్టాలెక్కించేందుకు క్రేజీ కెప్టెన్స్ రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఓజీ యూనివర్స్ను కొనసాగించేందుకు సుజిత్, స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ను పట్టాలెక్కించేందుకు సురేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు దిల్ రాజు బ్యానర్లో హిట్ మిషన్ అనిల్ రావిపూడి కెప్టెన్సీలోనూ పవన్ ఓ సినిమా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్గా పవన్తో సినిమా ఉంటుందని దిల్ రాజు కూడా చెప్పడంతో అనిల్ కెప్టెన్సీలో పవన్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. తమిళ దర్శకులు కూడా పవన్ను డైరెక్ట్ చేసేందుకు కథలు రెడీ చేసుకుంటున్నారు. పవర్ స్టార్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తోన్న KVN ప్రొడక్షన్స్ ఆ సినిమాకు దర్శకుడుగా లోకేష్ కనగరాజ్, వినోదుల్లో ఒకరిని తీసుకోవాలని చూస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా సెట్ అయినా పవన్ ఖాతాలో మరో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చేరినట్టే అంటున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ అందాల భామలు స్పీడ్ పెంచారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లకు రెడీ అవుతున్నారు. టాప్ బ్యూటీస్ నుంచి యంగ్ హీరోయిన్స్ వరకు ప్రతి ఒక్కరూ ఇదే రేంజ్లో జోరు చూపిస్తున్నారు. ఇంతకీ ఈ లిస్ట్లో ఉన్న బ్యూటీస్ ఎవరు తెలుసుకుందాం. లెట్స్ గో. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని రేంజ్ల సినిమాలతో బిజీగా ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ 21కి థామా సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్న ఈ బ్యూటీ మరో 2 వారాల్లోనే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కూడా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఇదే రేంజ్లో జోరు చూపిస్తున్నారు. నవంబర్లో ఆంధ్రా కింగ్ తాలూకా, కాంత సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఈ బ్యూటీ. ఈ మధ్య సిల్వర్ స్క్రీన్కు బ్రేక్ ఇచ్చిన సంయుక్త మీనన్ వరుస సినిమాలు రిలీజ్కు రెడీ చేస్తున్నారు. డిసెంబర్లో నారీ నారీ నడుమ మురారి, అఖండ 2తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. కర్లీ హెయిర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మరింత స్పీడ్ చూపిస్తున్నారు. దీపావళి బరిలో పెట్ డిటెక్టివ్, బైసన్ 2 సినిమాలతో అలరిస్తున్నారు. వరుస రిలీజులు లేకపోయినా వరుస షూటింగ్స్తో బిజీగా ఉన్నారు శ్రీలీల. ఈ నెలాఖరున రవితేజ హీరోగా తెరకెక్కిన మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హిందీలో కార్తిక్ ఆర్యన్కు జోడిగా నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్కు వచ్చేసింది. ఇలా వరుస సినిమాలతో సూపర్ ఫామ్లో ఉన్నారు టాలీవుడ్ అందాల భామలు. ఈ ఇయర్ అప్కమింగ్ లిస్ట్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ విషయంలో ఎక్కువ ప్రెషర్ తమన్ మీదే కనిపిస్తుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఎందుకు అనుకుంటున్నారా? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. అఖండ ఘన విజయం సాధించడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 మీద భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా తొలి భాగం సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసిన తమన్ మ్యూజిక్ మీద సీక్వెల్ విషయంలోనూ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే తమన్ కూడా బెస్ట్ అవుట్పుట్ కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. తమన్ మీద ప్రెషర్ పెంచుతున్న మరో అంశం ఓజీ రిజల్ట్.
పవన్ హీరోగా తెరకెక్కిన ఓజీ సక్సెస్ లో తమన్ ట్యూన్స్ కీ రోల్ ప్లే చేశాయి. ఆ సినిమా తర్వాత రిలీజ్ అవుతున్న మరో మాస్ మూవీ కావటంతో అఖండ 2 ట్యూన్స్ అంతకు మించి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ప్రెజెంట్ ఫారెన్ టూర్ లో ఉన్న ఈ మ్యూజిక్ సెన్సేషన్ షార్ట్ గ్యాప్ లో మళ్లీ అఖండ 2 టీమ్ తో జాయిన్ అవుతారు. ఆల్రెడీ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టిన యూనిట్ నవంబర్ 1st వీక్ నుంచి వరుస అప్డేట్స్ తో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న చాలా మందికి యూట్యూబ్ ఎంట్రీ టికెట్లా పనిచేస్తుంది. ఆన్లైన్లో మంచి ఫాలోయింగ్ సాధించిన చాలా మంది సిల్వర్ స్క్రీన్ మీద ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న కొంతమంది మాత్రం భారీ డిమాండ్స్తో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వీడియోలతో జర్నీ స్టార్ట్ చేసిన చాలా మంది సిల్వర్ స్క్రీన్ మీద కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా మారిన మౌలి నెక్స్ట్ మూవీకి భారీగా పారితోషికం పెంచేశారు. గతంలో ఇలాగే సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసిన సుహాస్ మీద కూడా రెమ్యునరేషన్ విషయంలో విమర్శలు వినిపించాయి. కెరీర్ నిలదొక్కుకోకముందు పారితోషికం పెంచేస్తే కష్టమన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ ఫార్ములా అందరి విషయంలో తప్పే అని చెప్పలేం. డిజిటల్ స్క్రీన్ నుంచి వచ్చి హీరోగా ప్రూవ్ చేసుకున్న నవీన్ పోలిశెట్టి కెరీర్ను జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ స్టోరీస్తో ఇండస్ట్రీలో తన మార్కు చూపిస్తున్నారు. రెమ్యునరేషన్ విషయంలో మంచి పే చెక్సే అందుకుంటున్నారు. అవును, నేను తప్పులు చేశాను, నేను కూడా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ కాదు, కానీ ఇప్పుడిప్పుడే బెటర్ అవుతున్నా అంటూ తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఓపెన్ అప్ అయ్యారు సమంత. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితాన్ని మార్చేసిన సంఘటనల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ శామ్ ఏమన్నారు తెలుసుకుందాం పదండి. ఈ మధ్య సినిమాలతో కన్నా సెన్సేషనల్ స్టేట్మెంట్స్ తోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు స్టార్ హీరోయిన్ సమంత. తాజాగా మరోసారి అలాంటి కామెంట్సే చేశారు ఈ బ్యూటీ. తన జీవితాన్ని మార్చేసిన కీలక సంఘటనల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేనేమీ పర్ఫెక్ట్ కాదు, నేను తప్పులు చేశాను, దెబ్బలు తిన్నాను, కానీ ఇప్పుడు బెటర్ అయ్యానని చెప్పారు. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ప్రజల సమక్షంలోనే జరిగిందన్న శామ్ విడాకులు, హెల్త్ ఇష్యూస్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో వచ్చిన సోషల్ మీడియా ట్రోల్స్ తనను ఎంతో ఇబ్బంది పెట్టాయని, కొంతమంది తన క్యారెక్టర్ గురించి జడ్జిమెంట్లు కూడా ఇచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఊ అంటావా సాంగ్ గురించి స్పెషల్గా మాట్లాడారు సమంత. తనని తాను ఎప్పుడూ గ్లామరస్గా ఊహించుకోలేదని, అందుకే స్పెషల్ సాంగ్లో నటించడం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్నారు. కెరీర్ విషయానికొస్తే ప్రెజెంట్ సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న సమంత రాజ్ అండ్ డీకే రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ తర్వాత తన సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం అనే డిఫరెంట్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.